ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలోని గురజాడ అప్పారావు ఇంటి అభివృద్ధికి తన నియోజకవర్గ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు లోక్సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. మహాకవి గురజాడ 163వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు సజీవంగానే నిలిచి ఉంటాయని, ఆయన దేశభక్తి గేయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. గురజాడ భావాలు, ఆలోచనలు, ఆశయాలు భావితరాలకు అందించడానికి కృషి చేయాలని కోరారు. గురజాడ ఇంటి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధి నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు కలిశెట్టి ప్రకటించారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గురజాడ గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి కీర్తి, డిఈఓ మాణిక్యనాయుడు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డిఐపిఆర్ఓ గోవిందరాజులు, జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి, గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిరా, లలిత, పలువురు సాహితీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సాహితీ ప్రియులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురజాడ వెంకటప్పారావు గారు జయంతి సందర్భంగా ఈరోజు గవర్నర్లు మన్మేశ్వరీలు శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే మా సోదరిమణి బీసీ కార్పొరేషన్ తూర్పు కాపు కార్పొరేట్ చైర్పర్సన్ ప్రశంస గారికి, మా సోదరుడు బాబ్జీ గారికి, అలాగే డాక్టర్ వెంకటేశ్వర గారు, పాత్రికా మిత్రులకి, రచయితలకి, యజమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో తరాలు మారుతున్నా సరే వారి మాటలు, వారి రచనలు మనం ఈరోజు ప్రస్తావన చేసుకుంటున్నామంటే, సమాజానికి ఏ వ్యక్తి అయితే నిస్వార్థంతో ఏ రంగం అయినా సరే సేవలు అందిస్తామో, మనిషి భౌతికంగా లేకుండా సరే వారి ఆశయాలు, ఆలోచనల్ని ప్రస్తావన చేసుకుంటామంటే, ఇప్పుడు మనం గురజాడ వారి కోసం మాట్లాడుకున్న సందర్భం కూడా ఇది బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే అందరికీ అందుబాటులో ఉండే ఆయన రచనలు, ఆయనకు వచ్చే ఇది తప్పకుండా ఉంటుంది. అందరూ ఈ రోజు కూడా అప్పారావు గారిని, గురజాడ అప్పారావు గారిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజున. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.